వేసి వెతుక్కోవాలి అట్లాంటి పరిస్థితి వస్తుందంటూ కూడా ఒక మాస్ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇట్లాంటి దీనావస్థలో ఉన్నటువంటి అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితిలోకి దీనావస్థలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయిందా? 23 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం లోక్సభలో ఒక స్థానం కూడా రాకపోగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అంతా పార్టీ వదిలి వెళ్తున్నటువంటి క్రమం, ఆఖరికి ఎల్పీ కూడా విలీనమవుతున్నటువంటి క్రమంలో భవిష్యత్తు పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ప్రజారంజకమైనటువంటి పాలన నడుస్తోందా? ఎవరు టార్చ్ లైట్ వేసుకొని వెతకాలి? ఎవరు టార్చ్ బేరర్గా మారబోతున్నారు? మాట్లాడుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు డిబేట్లో పాల్గొంటున్నారు. డాక్టర్ లింగం యాదవ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్ ది సేమ్ టైం తాడిచెట్టు పశుపతి గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా నేను ఐ స్టార్ట్ విత్ పశుపతి గారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, గతంలో కూడా చాలా సందర్భాల్లో ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూశారు, స్పౌస్ బదిలీలు కూడా కావాలంటూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? ముఖ్యంగా ఈరోజు మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అట్లాగే ఒక సుదీర్ఘ కాలం తర్వాత ఒక వరల్డ్ కప్ సాధించినటువంటి క్రికెట్ ప్లేయర్స్కి, అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే ఇంతకు ముందు గతంలో టీచర్స్ 317 జీవో ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో చేస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. వాళ్ళ స్థానికత ఆధారంగా సరైనటువంటి గుర్తింపు లేదు, సరైనటువంటి అకామిడేట్ చేయలేదు అనేటువంటి పెద్ద నిరసన. జోనల్ విషయం కూడా కొంత ఇబ్బంది పెట్టింది. జోనల్ అంటే నాన్ లోకల్, వాళ్ళు ఎడ్యుకేషన్ బేస్ తీసుకొని వాళ్ళు అంటే ఎక్కడైతే ఒక స్థానికత ఆధారంగా తీసుకున్నటువంటి కొలమానం ఏదైతే ఉందో అది ఒక క్రమబద్ధంగా లేదనేటువంటి నిరసన చాలా మందికి ఉంది. అయితే ప్రభుత్వంలో రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి స్పౌస్, ఒక భార్య ఒక దగ్గర పనిచేస్తూ భర్త ఒక దగ్గర పనిచేస్తున్నటువంటి ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వానికి అదొక పెద్ద గొడ్డలిపెట్టు కూడా జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు కూడా గత ప్రభుత్వానికి సహకరించలేదు. ఎందుకంటే ఆ జీవో అనుకోండి, లేకపోతే అది ఆ ట్రాన్స్ఫర్స్ విషయంలో జాప్యం జరగడం అనుకోండి, వాళ్ళ పిల్లల చదువులు కానీ పెళ్లిళ్ళ విషయంలో కానీ, లేకపోతే భార్య భర్తలు ఉదాహరణకు చెప్తున్నాను. సో ఇలా ఇబ్బంది పడ్డటువంటి తరుణంలో ఇవాళ కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అందులో కొంతమందికి స్థానం, ఆశించిన స్థానం వస్తుంది రాదు తర్వాత విషయం. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఒక సుదీర్ఘ కాలం నుండి తర్వాత స్థానం రీప్లేస్మెంట్ జరగాలి కాబట్టి ఆ క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా పెండింగ్ లోనే. అది అనుకోకుండా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉండవని ఈ మధ్య కాలంలో అనౌన్స్ చేసిన సందర్భం కూడా ఉంది. ఆ తరుణంలో మళ్ళీ వాళ్ళు జీవో తీసుకొచ్చేసి ట్రాన్స్ఫర్స్కు తీసేయడం అనేది వాళ్ళందరికీ కూడా హ్యాపీ మూమెంట్ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాంట్లో కూడా కొంత క్లాస్ పెట్టారు. ఏంటంటే ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో బదిలీల విషయంలో వాళ్ళకు కావాల్సినటువంటి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 అట్లా 5 ఆప్షన్స్లో వాళ్ళకి ఎక్కడ ఉద్యోగం వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ అలవెన్సెస్ అనేది ఇవ్వము అని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో అదొకటి ఉంది. నెక్స్ట్ అత్యధికంగా నాకు తెలిసినంత వరకు అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా చూడాలి? ట్రాన్స్ఫర్ అయ్యేప్పుడు ప్రమోషన్ బేసిస్ లో కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సో ఎట్లాంటి సందర్భంలో అంటే ప్రమోషన్స్ అనేది చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే ట్రాన్స్ఫర్స్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది మీరు ఉద్యోగస్తులను కనుక తీసుకుంటే మీ ప్రమోషన్స్ ఒక 10,000, 15,000 ఉంటాయి. ఓకే, అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో ట్రాన్స్ఫర్స్ చేసినా కూడా వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చేటువంటి అకామిడేట్ చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే గతంలో ఒకటేసారి 120 మంది డిఎస్పీలకు ఇచ్చారు. డిఎస్పీలను అకామిడేట్ చేయాలని పరిస్థితి ఉంది. అంటే అందరు కూడా లా అండ్ ఆర్డర్ కావాలనుకుంటారు, అందరు కూడా ట్రాఫిక్లో ఉండాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఉండాలని అనుకుంటారు. అంటే మొత్తం మీద రాష్ట్రం ఆధీనంలో ఉన్నటువంటి ఒక 33 డిపార్ట్మెంట్స్, 258 డివిజన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లక్షలాది మంది ఉద్యోగస్తులు ప్రధానంగా టీచర్ ఉద్యోగాలు ఎక్కుంటారు. ఆ తర్వాత హోమ్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ ఉద్యోగస్తులు ఉంటారు. సో ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ట్రాన్స్ఫర్స్ అయిపోయినాక రాబోయే ఒక సంవత్సరం తర్వాత
పోస్టింగ్స్ వచ్చేస్తే రిటైర్మెంట్ అవుతుంటుంది. ఇదంతా కూడా వాళ్ళకు ఒక స్టాటిస్టికల్ డేటా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్